మన లంచ్ బాక్స్ సిరీస్లో ఈ రెసిపీ వచ్చేసి సెకండ్ రెసిపీ. చాలా ఈజీగా కుక్ చేసుకునే రెసిపీస్ అయితే నేను మీకు చూపిస్తా. మళ్ళీ వచ్చిందండి వయ్యారి. ఏం వంట తెచ్చిందో ఏంటో అని అనుకుంటున్నారా? చెప్తారండి. ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, ఇది వచ్చేసి జీరా రైస్. కావాల్సినవి ఏంటో చూసేద్దాం. మనకి జీరా రైస్ చేసుకోవడానికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే జీలకర్ర ఉంటే సరిపోతుంది అని అనుకుంటారు కదా, కాదు. అందులోకి మెయిన్గా కావాల్సింది కూడా ఇంకోటి ఉంది. అదేంటి అంటే షాజీరా. అవును, మీరు విన్నది నిజమే. జీరా రైస్ చేసుకోవడానికి జీరా ఎంత అవసరమో అందులోకి షాజీరా కూడా అంతే అవసరం. ఫస్ట్ వచ్చేసి షాజీరా, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర. మనకి ఈ రైస్ లోకి మెయిన్ గా కావాల్సింది అయితే గిద్దే కదా. మనకి పక్కాగా రెస్టారెంట్ స్టైల్లో ఈ టేస్ట్ అయితే రావాలి జీరా రైస్ అని అనుకుంటే మెయిన్ గా అయితే ఈ షాజీరా అండ్ జీరా అయితే కావాలి. ఈ రెండు తీసి పెట్టేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఈ పువ్వు, దాల్చిన చెక్క, నెక్స్ట్ వచ్చేసి కాస్తన్ని మిరియాలు, ఘాటు ఎక్కువగా ఉంటది కదా కొన్ని తీసుకోవాలి. ఒక 5-6 లవంగాలు, ఎండుమిర్చి అండ్ యాలకులు. నెక్స్ట్ బిర్యానీ ఆకు ఉంటది కదా, అది 1 లేదా 2 తీసుకోండి. నెక్స్ట్ ఒక 2-3 పచ్చిమిర్చిలని చీలికలు చేసి పెట్టుకోండి. ఒక 2-3 ఉల్లిగడ్డల్ని కూడా కట్ చేసి పెట్టేసుకోండి. ఈ రైస్ లోకి ఈ ఆనియన్స్ అయితే కంప్లీట్ గా ఆప్షనల్. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. కాస్తంత కరివేపాకు, కాస్తంత కొత్తిమీరని కూడా తీసుకోండి. మంచిగా వాష్ చేసి అయితే పక్కన ఉంచేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పటిదాకా మిరియాలను అయితే తీసుకున్నాం కదా, వాటిని ఇందులో వేసుకొని సన్నగా దంచేసుకోవాలి, పొడి చేసుకోవాలన్నమాట. పాపం అండి మిరియాలు పొద్దున్నేసి ఎవరి ముఖం చూసినాయో ఏమో గానీ ఈ రోజు అయితే నేనైతే వాటిని గట్టిగా రోట్లో వేసి అయితే దంచుతున్నా. నాకైతే ఈ చిన్న రోలు మస్తు ఇష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు పావులాటలు ఆడుకునే థింగ్స్ గిట్లనే చిన్నగా ఉంటుండే కదా, ఇప్పుడు దీంట్లో వేసి ఇట్లా దంచుతుంటే కూడా నాకు సేమ్ అప్పుడు పావులాటలు ఆడిన రోజులే గుర్తొస్తున్నాయి. ఆ డేస్ అయితే మస్తు క్యూట్ ఉంటాయి. ఎందుకంటే చిన్న పిల్లలం కదా, అప్పుడు మస్తు క్యూట్ గా ఆడుకుంటుండే. ఈ మిరియాలని కంప్లీట్ గా సన్నగా పొడి చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బాండీ అయితే పెట్టేసుకోవాలి. దీనిని పెట్టేసుకున్న తర్వాత ఇది హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక ఇది హీట్ అయినాక ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇందులో మనకు ఎంత సరిపోతుంది అనుకుంటే అంత. ఇంకా ఈ బాండీ గాడైతే గిప్పుడు హీట్ అవుతున్నాడు. జర అయినాక అయితే ఆయిల్ వేసిన గిప్పుడే గిన్నెలా కొంచెం అంత ఆయిల్ అయితే వేసినాం కదా, ఇది హీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి. ఈ ఆయిల్ కూడా కాస్త హీట్ అయినాక ఇందులో జర్రంత నెయ్యినైతే వేసేయండి. నెయ్యి మాకు అస్సలకి తినబుద్ధి కదా అంటవా? సరే దొబ్బి పడేసేయి, అవసరం లేదు మనకు దాంతో. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అందులో షాజీరాని వేసేయండి. షాజీరా వేసిన తర్వాత అది కాస్త ఫ్రై అవుతుంది కదా, నెక్స్ట్ అందులో జీరాని అయితే ఎత్తేసేయండి. ఈ రెండు వేసినాక ఒక్కసారి జర కలుపుకోండి. రెండు జర గట్ల ఫ్రై అయిన తర్వాత ఇందులో ఈ లవంగాల్ని, పువ్వుని, చెక్కని అయితే వేసేసేయండి. గివి అందులో వేసిన తర్వాత ఒక్కసారి అయితే కాస్త అటు ఇటుగా కలిపేసుకోండి. ఇవి కూడా కాస్తంత ఫ్రై అయినాయి అని అనుకున్నాక ఇందులో ఎండుమిర్చిలను అయితే వేసేయండి. 2 యాలకులు తీసుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసేసేయండి. ఇవన్నీ వేసినాక ఒక్కసారి వీటిని కలిపేసుకోండి. కథం ఇంకా అంటే ఇంతకే అయిపోయిందని అనుకోగలరు, గట్ల కాదు. జరసేపు పక్కకు నిలబడి అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి కాస్తంత కరివేపాకు అయితే తీసుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసేసేయండి. కరివేపాకును వేసిన తర్వాత ఒక్కసారి కాస్త అటు ఇటుగా కలిపేసుకొని ఫస్ట్ లో మనం పచ్చిమిర్చిలని చీలికలు చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో అయితే వేసేసుకుంటున్నా. ఈ పచ్చిమిర్చిలు వేగడానికి కాస్త టైం పడుతుంది కదా, సో వీటిని వేసినాక ఒక్కసారి కలిపేసుకొని ఇంకా వదిలేసేయండి కొద్దిసేపు. అయ్యో రామా, నా మతి సల్లగుండా. లేని మతి గురించి ఆలోచిస్తే ఉన్న మతి ఊడ్చుకు నాకినట్టే ఉన్నది నా ఏషం అయితే. అదేసుకోండి, గిదేసుకోండి, గిది కలుపుండి, గది కలుపుండి అని చెప్తున్నా కానీ అసలు నేను బిర్యానీ ఆకే వేయలేను. జస్ట్ లో మిస్ అయిపోయింది పో. సరేలే, ఇంకేం చేస్తాం, ఇవన్నీ ఫ్రై అయినాక అయితే వేసుకుందాంలే. మీరైతే గిట్లా చెయ్యకండి ఆగమాగము నా లెక్క. వేసే టైంకి గదే వేసుకోండి అబ్బా. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఆనియన్స్ అయితే వేసిన. ఏంది జీరా రైస్ లోకి ఈ ఆనియన్స్ వేస్తారా? ఎవరు చెప్పిరమ్మా నీకు అని అయితే మీరు అస్సలు షాక్ కాకండి. కొంతమంది జీరా రైస్ లో ఆనియన్స్ ని వేస్తారు, కొంతమంది వేయకుండానే చేస్తారు. కానీ వేస్తేనే మంచిగా ఉంటది అని నేను అనుకుంటా. మీరేమనుకుంటారు? ఇంకా ఆనియన్స్ వేయకుండా అన్ని వేసినా కూడా అది ఓన్లీ తాలిపు వేసుకొని తిన్నట్టే ఉంటది కదా. సో ఈ ఆనియన్స్ వేసి చేసినాం అనుకో కొంచెం రైస్ థిక్గా ఉంటది కదా. అసలు ఇంతకు నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైందా? చెప్తాను. ఇగో ఇప్పుడు ఓన్లీ తాలిపు వేసుకొని తిన్నాం అనుకో, అందులో ఖచ్చితంగా కర్రీ కావాలి అనిపిస్తుంది. గట్ల కాకుండా ఇలా అన్ని వేసి అన్నిటితో పాటు ఆనియన్స్ కూడా వేసినాం అనుకో, అందులో జరంత కర్రీ అవసరం ఉండదు.
గద్దే చెప్తున్నా నేను మీకు. అప్పుడైతే మనం ఆనియన్స్ వేసి కలిపేసుకున్నాక మూత పెట్టినాం కదా, మూత తీసేసినాక మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇదిగా చూడండి ఇట్లా అవుతున్నది. ఈ జీరా రైస్ లో కొన్ని స్కిప్ చేసుకుంటూ కూడా చేస్తారు, కొంతమంది అన్ని పర్ఫెక్ట్ గా వేసి కూడా చేస్తారు. ఎట్లాంటి ఇప్పుడు చెప్పినా కదా ఆనియన్స్ విషయంలో, గది ఒకటి. ఇంకొకటి, ఇందాక నేను షాజీరాని ఫ్రై చేసిన, జీరాని ఫ్రై చేసిన కదా, ఒక్కొక్కసారి సపరేట్ వేసుకుంటూ ఇట్లా చేయొచ్చు. ఇంకొకటేమో షాజీరాని జీరాని రెండింటిని నానబెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. గిట్లా కూడా చేస్తారు. సేమ్ రెస్టారెంట్ టేస్ట్ అయితే వస్తుంది అనమాట గిట్లా చేస్తే. చూసిరా మీరైతే దీన్ని చూసి నవ్వకుండా, నేనైతే ఇప్పుడు వేసిన బగారాకు అన్ని చెప్తావులే కానీ నువ్వే ముందు మర్చిపోతావు అని చెప్పకండి. ఇది వేసిన తర్వాత నెక్స్ట్ కాస్తంత జింజర్ గార్లిక్ పేస్ట్, రుచికి సరిపడినంతగా సాల్ట్, రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. ఇంకా ఒక 3 మినిట్స్ వరకు మూత పెట్టేసి గట్లనే ఉంచి తర్వాత నెక్స్ట్ మూత తీసేసేయండి. మూత తీసేసినాక ఒకసారి అయితే దాన్ని కలిపేసుకోండి మొత్తం. చూసేయండి నేనైతే ఇప్పుడు దీన్ని అంతగా కలిపేసుకుంటున్నా. కాస్త అడుగు పట్టేసినట్టు మాడిపోయినట్టు అనిపిస్తుంది కదా, వెంటనే మనం రైస్ అయితే వేసుకుందాం. ముందుగానే నేను రైస్ ని కుక్ చేసి పెట్టుకున్నా కదా, దానిని అయితే ఇందులో వేసేసిన. ఈ రైస్ ని ఇంకా మనము బాస్మతి రైస్ తో చేసుకుంటే మస్తు మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా. కానీ నా దగ్గర బాస్మతి రైస్ లేదని నేనైతే నార్మల్ రైస్తో అయితే చేసిన. ఇప్పుడైతే కంప్లీట్ రైస్ని అయితే ఇందులో వేసినాక నేనైతే దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకుంటున్నా, అంతా కలిసేటట్టుగా. తాలింపులో రైస్ అంతా కలిసేటట్టుగా కలిపేసుకున్నాక ఒకసారి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు అట్లనే ఉంచేసేయాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి అడుగు పట్టేస్తుందా ఏంటా అని. ఇప్పుడు మనం ముందుగా మిరియాలని దంచి అయితే పెట్టుకున్నాం కదా పొడిని, ఆ పొడిని అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా తీసుకొని ఇప్పుడైతే ఇందులో వేసేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి అంత కలిసేటట్టుగా. అన్ని ఫ్రైడ్ రైస్ లో చాలా ఈజీ చేసుకోవడం అంటే అందులో ఈ జీరా రైస్ అయితే ఇంకా ఈజీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి, మళ్ళీ చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. అన్నిటికన్నా ఈజీ, చాలా ఈజీ ఇది. ఇవన్నిటిని ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా కలిపేసుకోండి అన్ని కలిసేటట్టుగా. కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేసేది. ఏంటి ఇంతగానో వాగేస్తుంది మే, కానీ చెప్పేది మాత్రం చెప్పట్లేదు చిట్కాని అని అనుకుంటున్నారా? సరే ఒక చెవిటి వాడి నేను చెప్తా. ఇంట్లో మనం రోజు యూజ్ చేసే పెరుగు తొందరగా పాడవకూడదు అంటే అందులో కొత్తిమీరతో ఫైనల్ గా గార్నిష్ చేసుకొని నింపేసుకోవడమే. ఇంకా మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఉంటా మరి.